విశాఖ తూర్పు నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో అధికార ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా రాజకీయ వ్యూహాలను రచిస్తున్నాయి. విశాఖ తూర్పులో తెలుగుదేశం పార్టీ నుండి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి రామకృష్ణబాబును ఢీకొట్టేందుకు వైసీపీ ఎంపీగా ఉన్న ఎంవివి సత్యనారాయణను ఎమ్మెల్యేగా బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇంతలో వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అధికార పార్టీని వీడి జనసేన పార్టీ కండువా కప్పుకోవడంతో ఇక్కడ రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో మళ్లీ టీడీపీ నుంచి వెలగపూడిని నిలబెడతారా, లేదా జనసేన టీడీపీ పొత్తు క్రమంలో జనసేన నుంచి వంశీకృష్ణ యాదవ్ను నిలబెడతారా అనే దానిపై రాజకీయ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వంశీకృష్ణ యాదవ్ వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియా ముందే అధికార పార్టీకి సవాల్ విసిరారు. ఎంపీ ఎంవివి తనకు ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంవివిని వైసీపీలోకి తాను తీసుకువెళితే తిరిగి తననే ఆర్థికంగా దెబ్బకొట్టి వెన్నుపోటు రాజకీయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో అడుగు ముందుకేసి గతం నుంచి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడికి ఎన్నికల్లో ఆర్థికంగా అన్నీ చూసుకున్నది ఎంవివియే అని అన్నారు. తూర్పులో ఎమ్మెల్యే బరిలోకి దిగనున్న వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కమ్మకులానికి చెందినవారు. వెలగపూడికి పెట్టుబడిదారు ఎంపీ ఎంవివియే అని వంశీకృష్ణ ఆరోపణతో ఇక్కడి ప్రజల్లో ఆలోచన మొదలైంది. ప్రజలు ఇప్పుడు జనసేనలోకి వచ్చిన వంశీకృష్ణ వైపు చూస్తున్నారనడంలో సందేహం లేదు. ఎందుకంటే తూర్పులో అధికంగా ఉన్న యాదవ కులవర్గానికి చెందిన వంశీకృష్ణ వైసీపీలో ఉంటూ అవమానాలు ఎదుర్కొన్నారన్న సింపతి ఆయన కులవర్గంలో ఉంది. రాబోయే ఎన్నికల్లో ఈ అంశంతో తప్పనిసరిగా జనసేనలోకి వచ్చిన వంశీకృష్ణ రాజకీయ భవిష్యత్తు మారబోతోందని సంకేతాలు కనిపిస్తున్నాయి. వైసీపీ నుంచి బయటికి వస్తూనే ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జగన్ పార్టీలో నాయకుల కుతంత్రాలను ఒక్కసారిగా బయటపెట్టారు. ఉత్తరాంధ్రలో వైసీపీకి ఒక్క సీటు రానివ్వబోనని వంశీకృష్ణ సవాల్ విసిరారు. వంశీకృష్ణ సవాల్ ఉత్తరాంధ్ర అధికార పార్టీ నాయకుల్లో ముచ్చెమటలు పట్టిస్తోంది. అధికార పార్టీ నాయకుల వెన్నుపోట్లతో దెబ్బతిన్న పులిలా వంశీకృష్ణ ప్రతీకారం తీర్చుకునేందుకు రాజకీయ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.